అందరూ ఇష్టపడే దోశను ఎంజాయ్ చేయాలంటే మాత్రం క్రిస్పీగా రావాల్సిందే. దోశ క్రిస్పీగా రావాలంటే మాత్రం ఇలా వేయాల్సిందే. మిక్సీ పట్టిన పిండిని ఒకసారి గడితోటి బాగా కలిపేసుకొని ఒక 2 గంటల పిండిని వేడివేడి పెనం మీద పోసేసుకోండి. అదే గరిటెతోటి పిండి అంతా కూడా రౌండ్ షేప్లో పెనమంతా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, దోశ ఈ విధంగా రౌండ్ షేప్లో రావాలండి. పిండిని ఎంత పలసగా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అంత క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ని దోశ అంతా కూడా అలా అలా స్ప్రెడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెమంత కారాన్ని దోశ పైన అలా అలా చల్లేసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దోశ కొంచెం కొంచెం కలర్ మారేదాకా కుక్ చేసుకోండి. దోశ ఈ కలర్లోకి రావాలండి మరి. అప్పుడే పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి దోశను టర్న్ చేసేసేయండి. ఒక్క 10 సెకండ్ల పాటు దోశను అలా ఉంచేసి దోశ పెనం మీద నుంచి తీసేసేయండి. అంతే, మన క్రిస్పీ టేస్టీ దోశ రెడీ. ఈ దోశ కాంబినేషన్గా పల్లీ